మనకి సులువుగా కాయగూరలు పండించుకోవాలంటే గోరుచిక్కుడు ఒకటండి. చక్కగా కాస్తుంది గుత్తులు గుత్తులుగా. చూసారా చిన్ని చిన్ని మొక్కలు ఎంత గుబురుగా నిండుగా కాసినాయో. ఈ కాయలు హార్వెస్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి ఈ గోరుచిక్కుడు. ఎందుకంటే ఆ కాండానికి ఆనుకుని గుత్తులు గుత్తులు కింద కాస్తాయి కదండి. మనం ఆ చేతితోటి కట్ చేసినప్పుడు ఆ కాండానికి ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకని కత్తెరతోటి జాగ్రత్తగా కట్ చేయాలండి. చూసారా, అందుకే ఆనుకుని ఉన్నాయి కదా ఈ గుత్తులన్నీ కూడా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. అలాగే కింద వరుస ఆకులు కూడా తీసేయాలండి ఈ గోరుచిక్కుడులోను. ఇలా కొద్దిగా ఆకులు కూడా ప్రూన్ చేసేస్తే ఆ చెట్టుకు కూడా బరువు తగ్గండి. ఆ కొత్త చిగుళ్ళు రావడం, మళ్ళీ పోతది బాగా రావడం జరుగుతుందన్నమాట. ఇదిగోండి కొంచెం ఈజీగా గుత్తులు గుత్తులు కింద కాకుండా సింగిల్గా ఉన్న కాయలు ఇలా చేత్తోటే కట్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ బంచెస్ కింద వచ్చి ఆ బంచెస్ కూడా బలంగా ఉన్నవి మాత్రం కత్తిరితో కట్ చేశానండి. ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, ఆ గోరుచిక్కుడు మొక్క మళ్ళీ నిలదొక్కుకోనండి చక్కగా కాపు కాస్తుంది. ఏమాత్రం కాండం దెబ్బతిన్నా కానీ మొక్క చనిపోతుందండి. అలాగే చెట్టు కూడా ఎక్కువ ఊపేయకూడదు. ఊపేస్తే వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకని సున్నితంగానే మనం ఈ గోరుచిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయాలండి.